దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళు వీరందరూ వీళ్ళ చేతిలోనికి వెళ్తున్నాయా అని ప్రకృతి సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉందని చెప్తున్నాడు. దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందినట్లు నిరీక్షణ గలదే స్వేచ్ఛగా తిరగలేదంట. ప్రకృతికి స్వేచ్ఛ లేదు. నిమిషానికి వచ్చి గంటకు వచ్చి 1,20,000 కిలోమీటర్లతో భూమి తిరగాలి. స్వేచ్ఛ లేదు. లిమిట్ పెట్టాడు దేవుడు. సూర్యుడు తన వేడిని భూమి మీదకి పంపాలి, వేరే ప్రాంతానికి పంపడానికి లేదు. లిమిట్ పెట్టాడు దేవుడు. చంద్రుడు తన కాంతిని భూమి మీదకి మాత్రమే పంపించాలి. లిమిట్ పెట్టాడు దేవుడు. ఇవన్నీ దేవుని యొక్క చేతిలో ఉన్న ఆయుధాలు అయితే అన్ని కూడా మనం దేవుడి మాట వినకపోతే మన మీద ప్రయోగిస్తాడు దేవుడు. దేవుడు